అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై చర్చ నడుస్తోంది. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో కూడా అధికారంలో ఎవరున్నప్పటికీ ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు, మరి తెలంగాణలో బలమైనటువంటి రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా లేవా, చేశారా లేదా, అవన్నీ పక్కన పెడితే జరిగినటువంటి అన్యాయం క్రమంలో ఈ రోజున మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలు యావత్తు కూడా అనేక ఆందోళనలు, పోరాటాలు, ప్రాణత్యాగాల ఫలితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి నేపథ్యంలో ఈ రోజున ప్రజెంటేషన్ చూస్తే నాకు తెలియనటువంటి ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఒక చక్కటి క్లాస్ లాగా ముఖ్యమంత్రి గారు వారికి ఉన్నటువంటి అనుభవాన్ని జోడించి, వారికి ఉన్నటువంటి రాజకీయ అనుభవం, వారికి ప్రాజెక్టుల పట్ల ఉన్నటువంటి నిబద్ధత, సాగునీటికి సంబంధించిన అంశాలపైన వివరణ సభ్యులకి అర్థమయ్యే పద్ధతుల్లో 3 గంటలకు పైగా చాలా చక్కగా ఇచ్చినారు. వారికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అదే సందర్భంలో అధ్యక్ష, ఇవాళ 1 కోటి ఎకరాలకు 83,000 కోట్లతో ఒక లక్ష్యం, ఒక విజన్ పెట్టుకున్నటువంటి సందర్భంలో కొత్త రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి వచ్చినటువంటి ఆలోచన నేపథ్యంలో ఈ ఇరిగేషన్ పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టడం, మరి దీనికి సంబంధించి వారు చెప్పినటువంటి మాటల్లో కరెంటుకు సంబంధించి ప్రధానమైనటువంటి అంశం ఇవాళ ఈ ఎత్తిపోతల పథకాలు అనేకం మీరు కొన్ని మధ్యలో ప్రారంభం చేసుకోబోతూ ఉన్నాం, 5 ఏళ్లలో ప్రారంభం కాబోతూ ఉన్నాయి అని తెలియజేసినప్పుడు, మరి వాటికి సంబంధించి పవర్ చూసినప్పుడు, ఈ ప్రాజెక్టుల విషయంలో చూసినప్పుడు, అంచనాలు 1 కోటి ఎకరాలకు సంబంధించినటువంటి విషయంలో చూసినప్పుడు ఇవాళ ఉన్నటువంటి యూనిట్ రేట్స్ ప్రకారం సుమారు సంవత్సరానికి వచ్చి సుమారు 12,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి ఉంది, నీళ్లు తోడిపోయడానికి, ఎత్తిపోయడానికి. మరి ఇదే 5 ఏళ్లలో పూర్తవుతే యూనిట్ రేట్స్ పెరిగిన క్రమంలో కానివ్వండి, సుమారు 15,000 కోట్ల సంవత్సరానికి ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కరెంటు పరిస్థితిని కూడా ఎలా అధిగమించబోతా ఉన్నారో కూడా మరి నాకున్నటువంటి డౌట్స్ క్లారిఫికేషన్లో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పాలని కోరుతా ఉన్నాను. అవే కాకుండా అధ్యక్ష, గతంలో జలయజ్ఞంలో కూడా ప్రాజెక్టులు చేపట్టినారు. మరి ఇవాళ ఆ భూసేకరణ విషయంలో కూడా మరి ఈ రోజు వరకు కూడా పూర్తి కాలేదు. R&R ప్యాకేజీ కూడా కొంత పెండింగ్ ఉంది. మరి ఈ ప్రాజెక్టుల నిర్మాణ క్రమంలో చూసినప్పుడు మరి హైవే రోడ్స్ కావచ్చు, రైల్వే లైన్ క్రాస్ కావచ్చు, వీటి ఇబ్బందులు ఉన్నాయి. వీటిని కూడా మరి వీటి విషయంలో కూడా ఏ విధంగా అధిగమించబోతా ఉన్నారనేది కూడా ఒకటి పాయింట్గా చెప్పాలని కోరుతా ఉన్నా. ఆన్గోయింగ్ ప్రాజెక్టుల విషయంలో చూసినప్పుడు 8 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు సాగునీరు ఇచ్చారు. ఇంకొక 20,000 కోట్లు ఖర్చు పెడితే సుమారు 40,000 ఎకరాలకు, లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే అవకాశం ఉంది. మరి వాటి విషయంలో కూడా ఏ విధమైనటువంటి ప్రాధాన్యత మరి ఇవ్వాలని ఆలోచన చేశారు ప్రభుత్వం, నేను కోరుతా ఉన్నాను. మరి ఒక మిషన్ కాకతీయ అనే కార్యక్రమం గొలుసు కట్టు మరి ఏదైతే ఉందో కాకతీయుల కాలం నుంచి వచ్చినటువంటి సాంప్రదాయం, దాన్ని నూతన తెలంగాణ రాష్ట్రం గౌరవ మంత్రి గారు కూడా దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి మరి మొదటి విడతలో 9,600 చెరువులకు సంబంధించి లక్ష్యం పెట్టుకుంటే అందులో లక్ష్యం నెరవేరలేదు. మరి రెండో విడత ప్రాజెక్టులకు సంబంధించి కూడా మళ్ళీ మొన్ననే బడ్జెట్లో వారు కేటాయించారు. మరి అవి పూర్తి చేసి ఇవి కూడా పూర్తి అయ్యే విధంగా ఇన్ టైంలో పూర్తి అయ్యే దానికోసం కూడా చర్యలు తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా. అదే సందర్భంలో అధ్యక్ష, ఇవాళ మా ఖమ్మం జిల్లాకు సంబంధించి ఖమ్మం జిల్లాలో దుమ్ముగూడెం రాజీవ్ సాగర్, దీని ద్వారా ఖమ్మం జిల్లాని సస్యశ్యామలం చేయాలి, మరి గ్రీనరీ చేయాలి, ప్రతి ఎకరాకు సాగునీరు వేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు వారి రిపోర్ట్లో చెప్పినారు. ఈ దుమ్ముగూడెం రాజీవ్ సాగర్ ఏదైతే ఉందో మా పినపాక నియోజకవర్గం మరి అశ్వాపురం మండలం నుంచి పోతా ఉంది, మా మీద నుంచి పోతా ఉంది. మా పినపాక నియోజకవర్గానికి ఈ రీడిజైన్ ఏదైతే చేసినారో సీతారామ ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఈ ప్రాజెక్టులో మా పినపాక నియోజకవర్గం పూర్తిగా వేజెన్సీ ప్రాంతం, ఇది ఇందులో కవర్ కావట్లేదు. మరి గోదావరి పరివాహక ప్రాంతంలో ఉంది పినపాక నియోజకవర్గం, బూర్గంపాడు మండలం, అశ్వాపురం మండలం, మనుగూరు మండలం, పినపాక మండలం, ఈ 4 మండలాలు కూడా పక్కనే గోదావరి ఉంది. మా పక్కన నుంచి ఖమ్మం జిల్లాకి 6 లక్షల ఎకరాలకి మరి సాగునీరు ఇవ్వడానికి పోతా ఉంది. మా నియోజకవర్గం కవర్ కావట్లేదు. వీటిపైన ప్రత్యామ్నాయంగా
మరి ఎత్తిపోతల పథకాలు పక్కనే గోదావరి ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ 4 మండలాల్లో కూడా ఎత్తిపోతల పథకాలు చేపట్టి ఆ మండలాల్లో పూర్తి స్థాయిలో వ్యవసాయానికి సాగునీరు ఇచ్చే దాంట్లో మరి ఇది ఏదైతే జల విధానం ఏదైతే ఉందో ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏదైతే అందులో తప్పనిసరిగా వెనకబడ్డ మా ఏజెన్సీ ప్రాంతాన్ని చేర్చి ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు ఇవ్వాలని పినపాక మండలంలో చూసినప్పుడు పులుసువంత ప్రాజెక్టుకు సంబంధించి వర్షాలు పడితే పంటలు పండినట్టు మెట్ట భూములు వర్షాలు పడకపోతే పంటలు ఎండిపోతాయి. దీనికి సంబంధించి కూడా సర్వే కూడా గతంలో చేసి ఉన్నారు. రిపోర్టు కూడా అధికారుల దగ్గర ఉంది. పులుసువంత ప్రాజెక్టు ఖమ్మం జిల్లా వరంగల్ సరిహద్దులో రంగాపురం గ్రామం వద్ద ఉంది. ఈ ప్రాజెక్టు చేపడితే 6,000 ఎకరాలు సాగులోకి వచ్చేటటువంటి చక్కటి అవకాశం ఉంది. ఈ పులుసువంత ప్రాజెక్టుకు సంబంధించి కూడా తప్పనిసరిగా మరి కొత్తగా ఆయకట్టు 6,000 ఎకరాలు ఆయకట్టు కొత్తగా మనం ఎక్కువ వస్తుంది కాబట్టి తప్పనిసరిగా దానికి సంబంధించి పులుసువంత ప్రాజెక్టుకు సంబంధించి కూడా మరి ఈ విధానంలో నిధులు కేటాయించి పులుసువంత ప్రాజెక్టు కూడా చేపట్టాలని, పినపాక మండలంలో వట్టివాగు ప్రాజెక్టు అక్కడ కూడా ఏ విధమైన చెరువులు కుంటలు లేవు. ఆ వట్టివాగు చెరువు ప్రాజెక్టు నిర్మాణం చేపడితే 1000 ఎకరాలు అదనంగా కొత్తగా సాగులోకి వస్తుంది కాబట్టి ఆ వట్టివాగు పైన ప్రాజెక్టు నిర్మాణం కూడా చేపట్టి 1000 ఎకరాలకు సాగునీళ్ళు ఇచ్చే ఆలోచన చేయాలి. పినపాక మండలం ఖమ్మం జిల్లాలో చూసినప్పుడు గుండాల మండలం దూరంగా విసిరివేయబడ్డ మండలంగా, వెలేసినటువంటి మండలంగా, అడవి ప్రాంతంలో కొండల్లో గుట్టల్లో ఉండేటువంటి మండలం ఏదైనా ఉందంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో అది ఒక గుండాల మండలానికి సంబంధించి మరి ఇవాళ నిన్న జరిగినటువంటి మరి చర్చలో చెప్పారు, సాధారణ వర్షపాతం నమోదైనప్పటికీ గుండాల మండలంలో సరైనటువంటి వాగులు వంకలు ఉన్నప్పటికీ సరైనటువంటి చెరువులు కుంటలు లేకపోవడం వలన అక్కడ సాధారణ వర్షపాతం నమోదైనప్పటికీ కరువు పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. కాబట్టి ఆడున్నటువంటి వాగులు కిన్నెరసాని పైన, జల్లేరు వాగు పైన, ఏడుమెలకల వాగు పైన, మరి వాగులు వంకల పైన కూడా చెక్ డ్యాములు కట్టి ఎత్తిపోతల పథకాలు పెట్టి గుండాల మండలాన్ని కూడా ప్రత్యేకంగా ఈ జల విధానంలో సాగునీటి వసతి కల్పించాలని తమ ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదే విషయంలో లాస్ట్గా 1 మినిట్ అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇవాళ చూసినప్పుడు కిన్నెరసాని ప్రాజెక్టు వాస్తవంగా ముఖ్యమంత్రి గారు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. ఆనాడు 1960లో కట్టినప్పుడు కిన్నెరసాని ఏదైతే ఉందో ప్రాజెక్టు దాని ద్వారా అక్కడ ఉన్నటువంటి వ్యవసాయానికి సాగునీళ్ళు ఇవ్వకుండా ఆ నీళ్లు వదిలితే గేట్లు తెరిస్తే పోయి ధవళేశ్వరంలో పడే విధంగా మరి కిన్నెరసాని ప్రాజెక్టు పవరు తయారు చేసే సందర్భంలో ఆ నీళ్లు కూడా కిన్నెరసంలో పడి ధవళేశ్వరానికి వెళ్ళే విధంగా ప్లాన్ చేసినటువంటి సందర్భం వాస్తవం. ఆ విషయంలో కూడా మరి కిన్నెరసాని లెఫ్ట్ కెనాల్ ద్వారా బూరుగుంపాడు మండలానికి 7,500 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని చెప్పేసి గతంలో 36 కోట్ల రూపాయల నిధులు మంజూరైనాయి. 19 కిలోమీటర్ల వరకు కాలువ పనులు కూడా జరిగినాయి. ఇంకా 3 కిలోమీటర్ల పనులు పెండింగ్లో ఉన్నాయి. దయచేసి నేను కోరుతా ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆ కిన్నెరసాని లెఫ్ట్ కెనాల్ పనులు కూడా పూర్తి చేసి బూరుగుంపాడు మండలంలో 7,500 ఎకరాలకు సాగునీరు అందించే దానికోసం కూడా మరి తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతూ తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజున మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి జల విధానం పైన, సాగునీటి పైన వారు చేసినటువంటి ఉపన్యాసం, వారు చేసినటువంటి ప్రజెంటేషను చాలా అర్థమయ్యే పద్ధతుల్లో చాలా చక్కటి ప్రజెంటేషన్ చేశారు. వ్యవసాయానికి పార్టీలకు అతీతంగా ప్రతి దళిత కుటుంబానికి, ప్రతి గిరిజన కుటుంబానికి, ప్రతి తెలంగాణ బిడ్డకు ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వాలనే లక్ష్యం ఏదైతే ముఖ్యమంత్రి గారు తీసుకున్నారో దాన్ని సంపూర్ణంగా నేను బలపరుస్తూనే వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అధ్యక్ష, ఒక్క మాట వెంకటేశ్వర గారు దయచేసి సవరించుకోవాలి. 1 కోటి ఎకరాలకు 83,000 కోట్లతో ఈ ప్రాజెక్ట్ అన్నారు, కరెక్ట్ కాదండి. 1 కోటి ఎకరాలకు ఎక్కువైతే డబ్బులు, అది రికార్డులోకి పోయింది కాబట్టి మళ్ళీ రేపు ఇబ్బంది అయితే అని చెప్తాను నేను. వారి అనుమతి తీసుకొని తమ రికార్డుని తీసేస్తే మంచిదని నా అభ్యర్థన అధ్యక్ష. అది రాంగ్లీ పోతే మళ్ళీ అసెంబ్లీ రికార్డులో ఉంటే మనకి ఇబ్బంది వస్తుంది. వారికైనా ఇబ్బంది, నాకైనా ఇబ్బంది. అధ్యక్ష, 2-3 విషయాలు చెప్పినారు వెంకటేశ్వర గారు. గతంలో మాట్లాడినాం, తుమ్మల నాగేశ్వరరావు గారు నేను మాట్లాడినప్పుడు ఆ జిల్లా మంత్రి గారు ఆ పులుసుబొంత ప్రాజెక్టు గురించి కూడా చర్చ జరిగింది అధ్యక్ష.
ఏదైతే ఇప్పుడు దుమ్ముగూడెం నుంచి నీళ్లు తీసుకుంటా ఉన్నామో ఈ సీతారామచంద్ర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు వారి నియోజకవర్గం దాని పై భాగంలో ఉంటుంది అధ్యక్ష. ఒక భాగమేమో ఒక మండలమేమో మనుగూరు మండలం అంతా కూడా ఇండస్ట్రియలైజేషన్ ఆ పద్ధతిలో ఉంది. పెద్దగా వ్యవసాయానికి భూములు అందుబాటులో లేవు అధ్యక్ష, తక్కువ ఉంది, కొద్ది గొప్ప ఉంది. కానీ పై మండలాల్లో ఉన్నమాట వాస్తవం, వారి డిమాండ్ కూడా కరెక్టు. డెఫినెట్గా దానికి పులుసుబొంత ప్రాజెక్టు కొంత అటవీ సంబంధమైనటువంటి ఆ అనుమతులు ఈ చిక్కులే ఉన్నాయి. మేము డిస్కస్ చేశాం యాక్చువల్గా. అంటే ఖమ్మం జిల్లాలో ఎన్ఎస్పి ప్రాజెక్టు ఏరియా పోను ఇక్కడ దుమ్ముగూడెం దగ్గర మనకు అపారమైనటువంటి గోదావరి జల సంపద అందుబాటులో ఉంది. జిల్లాను ఒరుసుకుంటూ పారుతూ ఉంది గోదావరి, ఇంతకాలం నిర్లక్ష్యమైంది. అట్లా కాకూడదని ఆ జిల్లా మంత్రి గారు వెంకటేశ్వర గారు ఒక రోజు వస్తే, తాటి వెంకటేశ్వర గారు వచ్చారు, కనకయ్య గారు వచ్చారు, ఇంకెవరో మిత్రులు పందన్లాల్ గారు వచ్చారు. బహుశా దాదాపు 2 గంటలు వాళ్ళని కూర్చోబెట్టుకుని వాళ్ళకి నేను చూపెట్టిన అధ్యక్ష. ఈ జిల్లాలో ఇట్లా వస్తూ ఉంది, ఇట్లా వస్తూ ఉంది, జూలూరుపాడు ఇట్లా, సుజాత నగర్ ఇట్లా, పలాంది ఇట్లా అని వారికి అన్నీ చెప్పాను అధ్యక్ష, నాతో పాటు కూర్చోబెట్టుకుని. వారు చూసినారు. ఆ రోజు వారే అడిగినారు, తాటి వెంకటేశ్వర్లు అడిగినారు, అక్కడ పైన కొంత మన పినపాక నియోజకవర్గానికి కూడా మనం చూడాల్సిన అక్కర ఉంటుందని చెప్పి ఇప్పుడు పాయం గారు రిప్రజెంట్ చేసిన కాన్స్టిట్యూన్సీ గురించి అడిగారు అధ్యక్ష. దాని గురించి మినిస్టర్ గారితో మాట్లాడినప్పుడు ఆ పులుసు బొంత ఎట్లాగన్నా సాధించుకున్నట్టయితే ఎక్కువ ప్రాంతం కవర్ అవుతుంది. గుండాలనేమో అటవీ భూములు ఎక్కువ, వ్యవసాయ భూములు తక్కువ అధ్యక్ష. అక్కడ కూడా విపరీతమైన వర్షపాతం ఉంటుంది, చిన్న చిన్నవి చేయడం ద్వారా జరిగే ఆస్కారం ఉంటుంది. డెఫినెట్గా పాయం గారు కోరినట్టుగా ఆ నియోజకవర్గానికి కూడా, ఎందుకంటే అక్కడ నీళ్లు ఉన్నాయి, జరగాల్సింది పని. కాబట్టి తప్పకుండా వారితోనే మాట్లాడి, వారి ముందే ఇంజనీర్లను కూడా పిలిచి మాట్లాడి ఆ వ్యవహారాన్ని జిల్లా మంత్రి గారు చేస్తారు. లేదంటే నా స్థాయిలోనే సరే పిలిచి 100% ఆ నియోజకవర్గాన్ని కూడా కవర్ చేస్తేనే మనకు ఖమ్మం మొత్తం బాగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. అది తప్పకుండా చేస్తాం అధ్యక్ష. ఇంకో మంచి పాయింట్ వెంకటేశ్వర గారు రేజ్ చేశారు అధ్యక్ష. వారు చెప్పింది ఏంటంటే, ఇంత పెద్ద ఎత్తున మల్టీ స్టేజ్ లిఫ్ట్స్ పెట్టి మరి నీళ్లు సప్లై చేయాలన్నప్పుడు, నిరంతరంగా చేయాలన్నప్పుడు కరెంటు బిల్లులు బాగా వస్తాయి కదా, ఓ 8-10 వేల కోట్లు ఖర్చు అయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎట్లా అని చెప్పినారు. నేను ఒక మాట మనవి చేస్తా అధ్యక్ష. ఈరోజు మనం జరుపుతున్న ఈ అసెంబ్లీలో మనం జరుపుకుంటున్న చర్చ కానీ వాస్తవాలు కానీ చాలా వరకు తెలిసినటువంటి ప్రజల అధ్యక్ష. నీళ్ళు రావాలంటే ఎట్లా వస్తాయో తెలంగాణకు రైతాంగానికి తెలుసు. ఇన్ని నీళ్లు మనం తెచ్చి ఇంత వ్యవస్థ చేసి 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చుకున్నప్పుడు తప్పకుండా రైతులు కూడా కొంత గొప్ప భరించడానికి ముందుకు వస్తారు అధ్యక్ష. కొద్దిపాటి రెవెన్యూ మనకు వచ్చే ఆస్కారం ఉంటుంది. రెండవది అధ్యక్ష, మన తెలంగాణ ఆకుపచ్చగా ఉండాలి, ఒక హరిత తెలంగాణగా ఉండాలి అని మన అభిలాష అయినప్పుడు మనకున్న బడ్జెట్ తెలంగాణ ఎకానమీ ప్రకారంగా సంవత్సరానికి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ల కరెంటు బిల్లులు ఒక 8,000 కోట్లు 9,000 కోట్లు అయితే భరించలేనంత దరిద్రంగా మన రాష్ట్రం లేదు అధ్యక్ష. మన రైతులకు ప్రాధాన్యత అదే అయినప్పుడు ప్రభుత్వ ప్రాధాన్యత కూడా అదే అవుతుంది. కాబట్టి ఆ కరెంటు బిల్లులు భరించేంత శక్తి మనకు ఉందండి. దానికి ఇబ్బంది పడేంత అవసరం మనకు రాదు. కొంత రైతాంగం సహకరిస్తారు, అవసరమైతే కొంత గ్రాంట్. నేను నిన్న కూడా ఇరిగేషన్ ఇంజనీర్లుగా మాట్లాడుతున్నప్పుడు ఇదే మాట చెప్పిన అధ్యక్ష. మొన్న ఒక 500-600 మంది ఇంజనీర్లు అక్కడ రిక్రూట్ చేశాం అధ్యక్ష ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో. కారణం ఏంటంటే తెలంగాణలో ఇరిగేషన్కు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా మనం ఈ ప్రాజెక్టులు కంప్లీట్ అయిన తర్వాత కూడా బై 5 years కంప్లీట్ షేప్లో కంప్లీట్ అయిన తర్వాత కూడా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కూడా పెద్ద సంఖ్యలో సిబ్బంది మనకు అవసరం పడతారు. ఎందుకంటే పకడ్బందీ లిఫ్ట్లు జరిగి నడవాలంటే కొన్ని భారీ లిఫ్ట్లు ఉన్నాయి, కొన్ని చిన్న లిఫ్ట్లు ఉన్నాయి, కొన్ని మీడియం సైజు ఉన్నాయి. అవన్నీ జరిగి క్రమం తప్పకుండా నీళ్లు రైతాంగానికి రావాలంటే తప్పకుండా O&M అంటే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కూడా అవసరం ఉంటుంది. దానికోసం ప్రభుత్వం గ్రాంట్లు ఇవ్వాల్సిన అక్కడే ఉంటుంది భవిష్యత్తులో ఏ ప్రభుత్వం ఉన్నా. కాబట్టి ఆ ప్రకారం సెటిల్డ్గా చాలా చక్కగా జరుగుతుంది అధ్యక్ష. అందుకోసమే అధ్యక్ష మనకున్న ప్రత్యేక అవసరాల దృష్ట్యా 25,000 మెగావాట్ల వరకు మన సొంత పవర్ కలిగి ఉండాలని ప్రణాళిక వేసుకొని విద్యుత్ ఉత్పత్తికి మనం పురోగమిస్తూ ఉన్నాం. ఒకటి. రెండవది అధ్యక్ష, మనం లిఫ్ట్ చేసుకునే టైంలో మనకంతా వర్షాకాలం ఉంటుంది అధ్యక్ష. దేశంలో పవర్ వినియోగం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మనకి ఎంత పవర్ కావాలన్నా ఈ పీరియడ్లో చౌక ధరకు మనకు దొరికేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇంకో శుభవార్త ఏంటంటే డిచ్పల్లి వార్దా లైన్ ఏదైతే ఉందో అధ్యక్ష, అదంతా కూడా చాలా వేగంగా జరుగుతూ ఉంది. ఈ సంవత్సరంలోనే ఆ యొక్క మహేశ్వరం వార్దా లైన్ వయా డిచ్పల్లి కనెక్ట్ కూడా కాబోతూ ఉంది. ఇంకో 2 లైన్లు కూడా మనకు కనెక్ట్ కాబోతూ ఉన్నాయి. ఒకటి వరంగల్ వరోరాల లైను, తర్వాత అంగుల్ పలాస అనే ఇంకో లైన్ కూడా ఉత్తరాదికి దక్షిణాది గ్రిడ్లకు కనెక్ట్ అవుతూ ఉన్నాయి. ఒకసారి అవి అయినాయంటే నార్త్ గ్రిడ్ సౌత్ గ్రిడ్ కంప్లీట్ కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఈవెన్ అస్సాం రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే కరెంటు కూడా మనం కొనుక్కునేటువంటి అవకాశం మనకు వస్తుంది. అప్పుడు కొంచెం చీప్ రేట్లు కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి విద్యుత్తు కొరత ఉండదు. ఒకటి, మనమే సఫిషియెంట్ రాష్ట్రంగా ఉంటాం. 2,
మూడవది ఆ బిల్లులు తప్పకుండా ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. అది ప్రభుత్వం యొక్క ఇప్పుడు మనం ఇస్తలేమా అధ్యక్ష, సంవత్సరానికి 4,000 కోట్లు సుమారుగా వ్యవసాయ విద్యుత్ శక్తి బిల్లులు ఇస్తూ ఉన్నాం. ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు ఫ్రీ సప్లై చేసి, రైతాంగానికి ఫ్రీ సప్లై చేసి 4,000 crores per annum ఆల్రెడీ వీఆర్ పేయింగ్ అధ్యక్ష. ఇంకో 4,000 కోట్లు పెరుగుతుంది కావచ్చు, కానీ 1 కోటి ఎకరాలు పారుతుంది అధ్యక్ష. వీళ్ళు ఇంత చేసినా కడగండ్ల పాలవుతా ఉన్నాం. రేపు కడుపు నిండా ఇంత నీళ్లు బారి ఇంత లాభం మన రైతాంగానికి జరిగితే అది కూడా మళ్ళీ ప్రభుత్వానికి డబ్బులు వస్తుంది అధ్యక్ష. రైతు జేబులో డబ్బులు ఉంటే 10 రూపాయలు ఖర్చు పెడతాడు, 10 రూపాయలు ఇచ్చేస్తాడు. కాబట్టి మళ్ళీ ట్యాక్స్ రూపంలో మనకు వస్తూనే ఉంటుంది, మన ఎకానమీ పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి మనకు అది పెద్ద ఇబ్బందికరమైన సమస్య కాదు వెంకటేశ్వర గారు. ఆ పవర్ అనేది మనం భరించగలిగేదే, భరించలేనటువంటిదేం కాదు. దివాకర్ అధ్యక్ష, మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 65 సంవత్సరాలు దాటినప్పటికీ అటు భారత ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్రాలు కానీ చేయని విధంగా, ఆలోచించని విధంగా తొలి రాష్ట్రం మన తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారికున్న అవగాహనతోటి మన నీటిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి ఎకరాలకు నీరందించే కార్యక్రమం ఈరోజు పవర్ పాయింట్ వల్ల ఏదైతే ప్రజెంటేషన్ చేశారో ఈరోజు మనమంతా అదృష్టవంతులు. మనమే కాదు, యావత్ తెలంగాణ ప్రాంత ప్రజలంతా అదృష్టవంతులు. ఎందుకు విషయం అంటే, నేను ఈ సమస్య తర్వాత ఇంటికి పోయిన తర్వాత మా కొడుకు నాకు చెప్పడం జరిగింది, టీవీలో సాయంత్రం ఏదైతే వేల మంది టీవీ చూసి ఆలోచన ఏ రకంగా ఉందో, ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ ప్రజెంటేషన్కు ఆ రకంగా టీవీలకు అతకపోయిన మాట ఈరోజు మా కొడుకు ఇంటికాడ చెప్పిన మాట నేను చెప్తున్న సందర్భాలు. అంటే ఈరోజు మనమే కాకుండా వీరిని ఆదర్శంగా ఈరోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాలు, నేను అనుకుంటా భారతదేశంలో ప్రధానమంత్రి గారు కూడా భవిష్యత్తులో వీరిని అభినందించే రోజులు వస్తాయి. వీరి అడుగుదాడల్లోనే యావత్ భారతదేశం ముందుకు పోతుందనే నమ్మకం, విశ్వాసం కలుగుతుంది. ఈ మాట నేను తెలంగాణ ప్రజలకు నేను మనవి చేయడం జరుగుతుంది. ఈరోజు మనకు తెలియని విషయాలన్నీ, ముఖ్యంగా మా ప్రాంతం అయితే 3 జీవనదులు, ఒక దిక్కు గోదావరి, మరో దిక్కు ప్రాణహిత, మరో దిక్కు పెనుగంగ. ఈ 3 జీవనదులు ఉన్నప్పటికీ గతంలో ఉన్న పాలకులు, సమైక్య రాష్ట్ర పాలకులు అనుకోండి, ఎవరు కూడా శాసించని విధంగా ఎలాంటి ఈ కార్యక్రమం చేపట్టలేదు. కానీ ఈనాడు ఈ ముఖ్యమంత్రి గారు ఎన్నో సంవత్సరాలున్న పెండింగ్ ఉన్న పెనుగంగ ప్రాజెక్టు విషయంలో ఆలోచించి త్వరలోనే ఫౌండేషన్ అయిపోతున్నారు. మరో దిక్కు ప్రాణహితను కూడా ఎందరో వేరే పార్టీ నాయకులు అంటున్నారు. ఆనాడు ప్రాణహిత ఆదిలాబాద్ అంటే ఆ ప్రాంతానికి, ఆసిఫాబాద్ అనుకోండి, సిర్పూర్ అనుకోండి, చెన్నూరు ప్రాంతానికి 56 ఎకరాలకే ఆనాడు రూపకల్పన, మరొక 1,00,000 ఎకరాలు ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2 కింద మరొక 1,00,000 ఎకరాలు. కానీ ఈనాటి ప్రాణహిత వల్ల మనకు ఆ 3 కాన్స్టిట్యూన్సీలు ఇప్పుడు బెల్లబెల్లి కలిసింది 2,00,000 ఎకరాలకు నీరు అందించే కార్యక్రమం. అక్కడ యథావిధిగా నిర్మల్ మదోల్కి మరొక 1,00,000 ఉండే కార్యక్రమం. కానీ ఆనాటి మహారాష్ట్ర ప్రభుత్వం మనకు ఆనాడు లేఖ రాయడం జరిగింది 15/10/2013లో, మీరు ఇక్కడ బ్యారేజ్ కట్టడం వల్ల మా ప్రాంతంలో దాదాపు 3,500 ఎకరాలు ముంపు గురవుతుంది, మీరు ఆధారపాధారుగా ఈ ప్రాజెక్టు కట్టద్దని మహారాష్ట్ర ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఉత్తరం రాసిన సందర్భంలో దాని విషయంలో కూడా మరి కొంతమంది ప్రతిపక్ష నాయకులు దాన్ని 152 కడితే బాగుంటుందంటే, ఆనాడు ముఖ్యమంత్రి రాసిన ఏదైతే ఉత్తరానికి ఈ ఆనాటి మన ముఖ్యమంత్రి కూడా మరి ఉత్తరం రాయడం జరిగింది. ఇది గౌరవ ప్రతిపక్ష సభ్యులు కూడా ఇది అవగాహన చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుందన్న మాట కూడా మరి ఈ సందర్భంలో చెప్పడం జరుగుతుంది. మరి ఈ సందర్భంలో ఒక దిక్కు ప్రాణహిత కట్టుకుంటూ మరో దిక్కు కాళేశ్వరం వద్ద మేడిగట్ట, అక్కడ కూడా దాదాపు 200 TMS సామర్థ్యం గల మరి ప్రాజెక్టులు కట్టి యావత్ తెలంగాణ ప్రాంతానికి మరి నీరు అందించే కార్యక్రమం మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం చేపట్టారు. మరి చేపట్టడం కాకుండా యథావిధిగా ప్రాణహిత కూడా దయచేసి కొన్ని విషయాలు, ఎందుకంటే మరి 3 జీవనదులు ఉన్న ప్రాంతం కాబట్టి అన్ని కొన్ని వివరంగా చెప్పాలి. అయితే ఆ రకంగా ఆలోచిస్తున్న మన ముఖ్యమంత్రి గారికి
మరి ఈరోజు వారి ఆలోచన ఈ భావితరాలకు ఎంతో ఉపయోగపడుతున్న మాట కూడా ఈ సందర్భం చెప్పడం జరుగుతుంది. ఇందాక వారు చూపెట్టడం జరిగింది, దేవాదిలో బ్యారేజ్ కట్టకుండా ఒక ఛానల్ ద్వారా నీరు తీసుకొస్తే దానివల్ల మనకు ఒకవేళ బ్యారేజ్ కట్టిందంటే 5-6 మాసాలు నీళ్ళు వచ్చేది, అది ఛానల్ ద్వారా ఒక 2 మాసాలు నీళ్ళు వచ్చే కార్యక్రమం వారు చూపెట్టిన సందర్భం ఈరోజు మన శాసనసభ్యులందరికీ అర్థమైన మాట కూడా ఈ సందర్భం చెప్పడం జరుగుతుంది. అదే రకంగా మా దగ్గర సదరు మాట, ఒక రకంగా సదరు మాటకు ఈనాడు కట్టే ప్రాజెక్టు ఎకరాలు ఎంతైతే అవుతుందో ఒక రకం కాస్ట్ ఎక్కువ అవుతున్నప్పటికీ ముఖ్యమంత్రి ఒక సందర్భంలో అక్కడ ఎన్నికల సందర్భంలో పోయినప్పుడు ఈ సదరు మాట నేను ఖచ్చితంగా కట్టి తీరుతా అని అన్న మాటకు ఎక్కువ కాస్ట్ అయినా కూడా ఈరోజు 500 కోట్లతో కట్టబోతున్నారు. అక్కడ దాదాపు ఒక సదరు మాటతోటి మా కడెం ప్రాజెక్టు కూడా దాదాపు ఒక 300 క్యూసెక్ల రోజు నీరు మా కడెం కూడా వచ్చే కార్యక్రమం. ఇంకొక మాట కూడా స్పీకర్ ఒక 2 నిమిషాలు ఎక్కువ క్లోజ్ చేయండి. అదే కాకుండా కడెంకు సంబంధించింది 7 టీఎంసీల అది కడెం ప్రాజెక్టు. అందులో 3 టీఎంసీలు డెడ్ స్టోరేజ్ ఉంటుంది, ఒక 3 టీఎంసీలే నీరు వస్తుంది. దానికి 69 ఎకరాలు నీరు అందించే కార్యక్రమం పెట్టారు. అయితే కుట్టి కడ కట్టబోయే ప్రాజెక్టు ఒక దిక్కు ఆ ప్రాంతం కాకుండా మా కడెం కూడా మరి నీరు వచ్చి మా ప్రాంతం అంతా ఎంతో ఉపయోగపడుతుంది. ఇంకొక మాట కూడా వారు జూలై 5వ తారీఖున హరితారం సందర్భంలో ఏదైతే ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ తోటి 3 టీఎంసీ సామర్థ్యం గల ప్రాజెక్టు వారు గూడెం లిఫ్టు ఆనాడు ప్రారంభించారు. ఆనాడు ప్రారంభించే సందర్భంలో వారు చేసిన మీద నేను కూడా బహుశా ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి ఆ ప్రాజెక్టు ఒక మాట, వేలాది మంది రైతులు వచ్చిన సందర్భం, అది ఒక దిక్కు నీరు రాక ఉల్లారిపోతుంటే ఈ ప్రాజెక్టు అవ్వడం జరిగింది. ఇంకొక మాట కూడా స్పీకర్ గారు ఒక నిమిషం, నేను కొన్ని 1 సూచనలు చేయబోతున్నా. చాలా మందికి సంబంధించిన సబ్జెక్ట్ ప్రతి ఒక్కరికి కాకతీయ మిషన్ లో కన్నెపల్లి వద్ద ఒక 10 లక్షలతోటి మనం చెక్ డ్యామ్ కడితే 100 ఎకరాలు సాగైంది. అదేవిధంగా అంకత్పల్లి గడ 6 లక్షలతో కడితే చెక్ డ్యామ్ కడితే స్ట్రైట్ గా ఓన్లీ సింగిల్ క్వశ్చన్. మీ మైక్ కట్ అయింది. అధ్యక్ష, చాలా మంది గౌరవ సభ్యులు అడుగుతున్నారు కానీ స్ట్రైట్ గా 3-4 ఇస్తాం, ½ మినిట్లో కంప్లీట్ చేయండి. అధ్యక్ష, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు గోదావరి కృష్ణ సభ ఇన్ని రోజులు జరిగిన తర్వాత ఇందరు అడుగుతున్నటువంటి సందర్భం ఇదే, అందరికి ఇవ్వడం ప్రతి ఒక్కరి చేతుల్లో పడతా ఉన్నారు. ప్లీజ్ సైలెన్స్. రవీంద్ర కుమార్ గారు. అధ్యక్ష, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు గోదావరి కృష్ణ నదుల మీద ఉండే అనేక ప్రాజెక్టులు, వాటి ఉపనదుల మీద ఉండే ప్రాజెక్టుల మీద సవివరంగా ఈరోజు మా అందరినీ కూడా మరి ఏవైతే అనుమానాలు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా నివృత్తి చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు సిపిఐ పార్టీగా మేము వారిని అభినందిస్తూ ఉన్నాం. అధ్యక్ష, గోదావరి నది జలాల వినియోగంలో దాదాపుగా 1480 టీఎంసీల నీళ్లు వాడుకునే అవకాశం మనకు సమైక్య రాష్ట్రంలోనే ఉండే అధ్యక్ష. తెలంగాణకేమో దాదాపుగా 900 టీఎంసీలు వాడుకునే హక్కు ఉన్న గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం వల్ల మనం అందరం కూడా నష్టపోయాం అధ్యక్ష. ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా, సిపిఐ పార్టీగా మేము కూడా చాలా రోజుల నుండి గత ప్రభుత్వాలు కూడా విన్నపం చేశాం అధ్యక్ష. మన తెలంగాణ ఎత్తు ప్రదేశంలో ఉంది కాబట్టి లిఫ్ట్ల ద్వారా మాత్రమే మనకు నీటిని తీసుకునే అవకాశం ఉంటుంది. మనకు గ్రావిటీ మీద నీళ్ళు రావాలంటే చాలా కష్టము. నదులన్నీ కూడా పల్లపు ప్రాంతాల్లో ఉన్నాయి కాబట్టి లిఫ్ట్ల ద్వారానే మన ప్రాంతాలకు నీళ్ళు వస్తాయి. ఆ విధంగా ఆలోచన చేయమని చెప్పి సిపిఐ పార్టీగా మేము అనేక పోరాటాలు, ఉద్యమాలు కూడా గత ప్రభుత్వాల మీద కూడా చేశాం అధ్యక్ష. మరి ఆ సందర్భంగా 2005లో ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు, 2001లో దేవాదుల, 2007లో ప్రాణహిత చేవాళ్ళ అనే ప్రాజెక్టులను మరి ఏదైతే గత ప్రభుత్వాలు మరి ఫౌండేషన్ వేసి మరి శంకుస్థాపనలు చేసిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయి మరి ఇబ్బందులు పడే పరిస్థితులు వచ్చినాయి అధ్యక్ష. అందుకనే ఆ రోజుల్లో ప్రాణహిత చేవేళ్లను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని గల్లీ నుండి ఢిల్లీ దాకా కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. ఇప్పుడైనా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రాణహిత ప్రాజెక్టు ఉన్నదో ఆదిలాబాద్ జిల్లాకు ఒక 2 లక్షల ఎకరాల నీళ్లు ఇవ్వడానికి వాడుకొని మేడిగడ్డ కాళేశ్వరం నుండి మరి ఏదైతే ఈ ప్రాజెక్టును తీసుకురావాలని అనుకుంటున్నారో ఈ కాళేశ్వరం ప్రాజెక్టును కూడా జాతీయ హోదా సాధించే కొరకు
మరి అన్ని పార్టీల యొక్క సహకారంతో ఢిల్లీ కేంద్రం మీద కూడా మనం ఒత్తిడి తీసుకురావడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలని చెప్పి తమ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా మేము సిపిఐ పార్టీగా భావించేది తుమ్మిడిహట్టి దగ్గర 148 లేక 152 అనే వివాదాలకు పోతలేము అధ్యక్ష. ఎందుకంటే మనకు కావాలి ప్రాజెక్టులు. ఎంత అవకాశం ఉంటే అంతవరకు మనం ఆలోచన చేసి ఆ ప్రాజెక్టును సాధించుకోవడం కోసం ఆలోచన చేయాలి తప్ప ఈ ఎత్తుల కొరకనే ఆలోచన చేసి ఉన్న ప్రాజెక్టులన్నింటినీ కూడా ఆపుదల చేసుకోవాలనే ఆలోచన సిపిఐ పార్టీగా మాకు కూడా లేదు అధ్యక్ష. అందుకనే మీరు క్లారిఫికేషన్ కానీ లేకుంటే సజెషన్ కానీ స్ట్రైట్గా చెప్పండి. మళ్ళీ స్పీచ్ల్లోకి పోతే కష్టం అవుతుంది. స్ట్రైట్ సార్ నిన్న గౌరవ మంత్రి గారు కూడా మమ్మల్ని చెప్పారు సార్, మీరు మాట్లాడండి రండి అని చెప్పారు. మేమేం మాట్లాడతలేం, మేము ఏమంటలేం కదా సార్, సూచనలే చేస్తున్నాం కదా సార్. స్ట్రైట్ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వేసిన ఇంజనీర్ల కమిటీ కూడా ఒకటి వేమనపల్లి వద్ద దగ్గర నీటి లభ్యత 160 టీఎంసీల నీటి లభ్యత ఉంది. అక్కడ కూడా ఆలోచన చేయండి, ఒక లిఫ్ట్ పెడితే దాని మీద ఆ తర్వాత నీళ్లు రావడానికి అవకాశం ఉందని చెప్పి మరి ఆ కమిటీ కూడా సూచన చేయడం అనేది జరిగింది. అక్కడే పక్కనే నీల్వాయి మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా ఒకటి ఉన్నది, ఒక 4 కిలోమీటర్ల దూరంలో. వాటిని కలుపుతూ ఆ విధంగా తీసుకొస్తే బాగుంటుందని చెప్పి ఇంజనీర్ల కమిటీ కూడా ఒక సూచన చేసినట్టుగా మాకు సమాచారం ఉంది. దీని మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయమని చెప్పి తమరి ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ముంపు కూడా చాలా తక్కువ ఉంటుంది, అక్కడి నుంచి తీసుకుంటే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అదేవిధంగా తుమ్మిడిహట్టి దగ్గర ఏదైతే 148 అయినా పర్వాలేదు, కానీ అక్కడి నుండి తీసుకొచ్చే నీళ్లు కేవలం ఆదిలాబాద్ జిల్లాకే కాకుండా కరీంనగర్ జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి బ్యారేజ్ కూడా గ్రావిటీ మీద ఒక లిఫ్ట్ తర్వాత గ్రావిటీ మీద నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. దీన్ని ఆలోచన చేయండి. మధ్యలో ఒక 2-3 రిజర్వాయర్లు కూడా ఏర్పాటు చేసుకుంటే మనకు ఉపయోగపడే పద్ధతిలో ఉందని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా తుమ్మిడిహట్టి దగ్గర మనకు ఎంత నీటి లభ్యత ఉంటే పూర్తిగా ఆ నీళ్లను వాడుకోవడానికి మరి ఎత్తుతో సంబంధం లేకుండా ఆలోచన చేయమని చెప్పి తమ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా మరి మేడిగడ్డ నుండి అన్నారం సుందీళ్ళ నీటి పంపు చేసి ఏదైతే పైకి తీసుకొచ్చే నీళ్లు ఉందో దీనివల్ల అక్కడ నుండి ఎల్లంపల్లికి మళ్ళీ రీపంపింగ్ చేయడం వల్ల కూడా కొంత అదనపు ఖర్చు వస్తూ ఉన్నది. కాబట్టి తుమ్మిడిహట్టి నుండి మరి నేరుగా ఎల్లంపల్లికి రావడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఒక 2-3 రిజర్వాయర్ నిర్మాణం చేసి గ్రావిటీ మీద తీసుకొస్తే బాగుంటుందని చెప్పి తమ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ముఖ్యంగా ఈ రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ప్రాణహిత చేవేళ్ల పేరుతోటి రంగారెడ్డి జిల్లా మన ఈ ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కొన్ని మా అనుమానాలను నివృత్తి చేశారు, కానీ కృష్ణానదిలో నీళ్ళు లేవు అధ్యక్ష. కాబట్టి రంగారెడ్డికి ఎక్కువ ఖర్చు అయినా పర్వాలేదు, గోదావరి నుంచి తీసుకొస్తే అక్కడ ఉండే కృష్ణానది నీళ్లను మహబూబ్నగర్ నల్గొండ జిల్లాలకు ఎక్కువ వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచన చేయమని చెప్పి తమ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా సార్ కృష్ణానది మాట్లాడలేదు సార్, ఇంకా నువ్వు చెప్పాను కదా సీఎం గారు దానికి సంబంధించి రంగారెడ్డి జిల్లా గురించి 2 నిమిషాలు సార్, 2 నిమిషాలు సార్. లాస్ట్ పాయింట్ సార్, కృష్ణానదికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పందించి కొన్ని ప్రాజెక్టుల మీద కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన మరి పాలమూరు జిల్లాకు 7 లక్షల ఎకరాలు, రంగారెడ్డికి 5 లక్షలు అన్నారు. మరి పాలమూరు రంగారెడ్డిలోనే డిండి లిఫ్ట్ను కూడా మరి జత చేసి అక్కడి నుంచే మీకు నీళ్ళు ఇస్తామని చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు పాలమూరు, రంగారెడ్డి, హైదరాబాద్ మంచినీళ్ళు, నల్గొండ జిల్లాకు 4 జిల్లాలకు సంబంధించిన లింకు పెట్టి అక్కడి నుంచి నీళ్ళు రావడానికి కొంత ఇబ్బంది కలుగుతుందేమో, గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇప్పటికే పాలమూరు రంగారెడ్డికి 2 టీఎంసీల నీళ్లు తోడుకోవడానికి అవకాశం ఉండే మరి డిజైన్ చేశారు. అందులో 1.5 టీఎంసీ పాలమూరు రంగారెడ్డికి, 0.5 టీఎంసీ నల్గొండ జిల్లా డిండి లిఫ్ట్ కొరకు మరి సార్ మా ప్రాజెక్ట్ సార్ ఇది. డిండి లిఫ్ట్ డిండి లిఫ్ట్కు సంబంధించిన దాంట్లో నుంచి 0.5 టీఎంసీలో నీళ్లు డిండి ఎత్తిపోతల ద్వారా దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు మరి ఫ్లోరోసిస్ వ్యాధితో ఇబ్బంది పడే నల్గొండ జిల్లాకి ఇస్తామని చెప్తా ఉన్నారు. ఆ విధంగా చేస్తే కొంత ఇబ్బంది కలుగుతుందేమో, గౌరవ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి. దాంతోపాటు ఒకవేళ తప్పదు పాలమూరు రంగారెడ్డిలోనే లింక్ చేస్తామంటే ఏదుల రిజర్వాయర్ దాకా కనీసం 3 టీఎంసీల నీళ్లు తీసుకొచ్చే పద్ధతులన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తే బాగుంటుందని చెప్పి తమ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా మరి ఏదైతే మహబూబ్నగర్ జిల్లాలో ఉండే పెండింగ్ ప్రాజెక్టుల గురించి కూడా ఇప్పటికే తొందరగా పూర్తి చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఎస్ఎల్బిసి టన్నల్ చాలా నత్తనడకం జరుగుతూ ఉన్నది. 7 కిలోమీటర్ల 2వ టన్నల్ ఏదైతే ఉన్నదో మొత్తం కూడా మరి ఆ టన్నల్ పని పూర్తి అయిపోయింది, కానీ లైనింగ్ పనులకు
మరి నిధులు ఇవ్వకపోవడం వల్ల ఆ లైనింగ్ మొత్తం కూడా నీళ్లతో నిండిపోయి కొలాప్స్ అయ్యే పరిస్థితి ఏర్పడ్డది. వెంటనే ఎస్ఎల్బీసీ టన్నల్కి సంబంధించిన దాన్ని కూడా ఆలోచన చేయమని చెప్పి తమ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ముఖ్యంగా రవీంద్ర కుమార్ మరి గారు ఎస్ఎల్బీసీ టన్నల్కి సంబంధించిన 26 కిలోమీటర్ల ఓపెన్ కెనాల్ ఉంది, వాటికి సంబంధించిన వెంటనే టెండర్లు పిలవాలి. అదేవిధంగా 18 కిలోమీటర్లు మెయిన్ కెనాల్ ఉంది, దానికి లైనింగ్ చేయాలి. హైదరాబాద్కి ఏదైతే ఒక పంపు ద్వారా నీళ్లు తీసుకొచ్చే అవకాశం ఉండి పుట్టంగండిలో 5 మోటార్లు ఉన్నాయో అందులో 4 మోటార్లు మాత్రమే పనిచేస్తూ ఉన్నాయి. ఒక మోటార్ నీళ్లు మొత్తం కూడా హైదరాబాద్ మంచినీళ్ళకి తీసుకొస్తా ఉన్నారు. మిగిలిన 3 మోటార్ల ద్వారా మరి 1800 క్యూసెక్ల నీళ్లు మాత్రమే నల్గొండ జిల్లాకు వస్తూ ఉన్నాయి. సాగునీరుకు మరి ఏదైతే మరి 2100 క్యూసెక్ల నీళ్లు నల్గొండకు ఇవ్వాల్సిన అవసరం ఉన్నదో అందులో కూడా కొంత నష్టం జరుగుతూ ఉన్నది. దీని మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. డిండి లిఫ్ట్కు సంబంధించిన డిజైన్ని ప్రత్యేకంగా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుండి ప్రత్యేకంగా ఒక లిఫ్ట్ను ఏర్పాటు చేసి డిండి లిఫ్ట్ ద్వారా దేవరకొండ, మునుగోడు, అవసరమైతే ఇబ్రాహీంపట్నంకి లిఫ్ట్ పెట్టి హైదరాబాద్ ఏదైతే మంచినీళ్ళు అంటున్నామో మనం నారాయణపురం మండలం నుంచి రిజర్వాయర్ అంటున్నామో దాన్ని కూడా సపరేట్గా లిఫ్ట్ పెట్టి ఒక టీఎంసీ వాటర్ దాన్ని ప్రత్యేకంగా కేటాయిస్తే న్యాయం జరుగుతుంది. ఆ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు ఆలోచన చేయాలని తమ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ప్రశాంత్ రెడ్డి గారు. అధ్యక్ష, సభ్యులకు జనరల్గా అందరికి మాట్లాడాలని ఆసక్తి ఉంటుంది. కానీ ఇప్పుడు రవీంద్ర కుమార్ గారు అడిగిన దానిలో చాలా ఆన్సర్లు వస్తాయి అధ్యక్ష. వారు కొద్దిగా వివరంగానే అడిగినారు. నేను చెప్పే దానిలో ఇటుపక్క సభ్యులకు కూడా చాలామందికి ఆన్సర్స్ వస్తాయని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఆన్సర్ వచ్చిన వాళ్ళు మళ్ళా దాన్ని రిపీట్ చేస్తే అవసరం లేదని కూడా నేను భావిస్తాను. అధ్యక్ష, వారు చెప్పిన దానిలో కృష్ణలో నీళ్లు లేవు అని ఒక మాట అన్నారు. అది కరెక్ట్ కాదు అధ్యక్ష. అది ఆ రోజు సమైక్య పాలకులు ఒక పద్ధతి ప్రకారంగా పథకం ప్రకారంగా చేసినారు తప్ప ఒక 5ో 6ో సంవత్సరాలు మినహాయిస్తే అధ్యక్ష, ఇది శ్రీశైలం ఫ్లోస్ లిస్ట్ అధ్యక్ష. ఇది నా స్టోరీ కాదు, వారికి పంపిస్తా. సిడబ్ల్యూసీ ఇచ్చినటువంటి వివరాలు. జస్ట్ ఎక్సెప్ట్ 5-6 ఇయర్స్ మిగతా ఏ సంవత్సరం కూడా 900 నుంచి 1700 టీఎంసీల దాకా శ్రీశైలంలోకి వాటర్ ఇన్ఫ్లోస్ ఉన్నాయి. 900, 800 నుంచి 1700, 2000 వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందులో నీళ్లు లేవు అనే మాట లేదు అధ్యక్ష. కాబట్టి వచ్చినప్పుడు ఎట్లా వాడుకోవాలి అనే విషయం మీదనే చర్చ జరగాల్సింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారితో నేను మాట్లాడితే ఇందాక నేను చెప్పిన విషయం కూడా అదే. కృష్ణలో ఉన్న ఫ్లోస్ ఏంది, గోదావరిలో ఉన్న ఫ్లోస్ ఏంది, రెండు సమన్వయం చేసి వివాదాలు లేకుండా 2 రాష్ట్రాలు ఎట్లా వాడుకోవాలి అనేది చర్చ చేద్దామని అనుకున్నాం. ఇంకొక మాట రవీంద్ర కుమార్ గారు చెప్పినారు, దానిలో కొంత సత్యం ఉంది, కొంత సత్యం లేదు అధ్యక్ష. ఆయన కాన్స్టిట్యున్సీ కాబట్టి ఆయన బాధ ఆయనది. మునుగోడు ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు ఆయన కూడా ఆయనకు మీరు మైకిస్తే ఆయన కూడా ఇదే మాట్లాడతారు అధ్యక్ష. చేయి లేవట్టినారు, అదే విషయం మీద లేవట్టింది అధ్యక్ష. అయితే గువ్వల బాలరాజు గారు చేయలేబడుతున్నది, వారిది కూడా ఇదే గొడవ అధ్యక్ష. మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, మా మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారిది, మన తీగల కృష్ణారెడ్డి గారిది, వీళ్ళందరిది ఒకటే బొకే అధ్యక్ష. అంటే మొత్తం ప్యాకేజ్ వాళ్ళ వాటర్ ఉంది కాబట్టి మాకు చిన్నగా పైపు వస్తే ఏమనుకుంటున్నారు, కానీ వాళ్ళు చెప్పే దానిలో కొంత సత్యం ఉంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా మనం అనుకున్నటువంటి ప్రతిపాదించుకున్నటువంటి 12 లక్షల ఎకరాలకు నీళ్లు రంగారెడ్డికి పాలమూరుకి ఇచ్చుకోవాలంటే దానికి ఆ 2 TMC ఉండాల్సిందే, అది ఉంటుంది. ఈ మధ్యనే నా కార్యాలయంలో ఓఎస్డీగా ఉన్నటువంటి రంగారెడ్డి గారు నిన్న కూడా వచ్చినారు నాతో చర్చకు, మిగతా ఇంజనీర్లు కూడా వచ్చినారు. ఈ డిండి కోసం హైదరాబాద్ కోసం ఏదైతే అనుకుంటున్నామో ఆ ఏదైతే సోర్స్ ఉందో మెయిన్ సోర్స్ నుంచే సెపరేట్గా మాకు చేస్తే అచ్చంపేట నియోజకవర్గంలో మిగిలేటువంటి ప్రాంతాలు కూడా పారుతాయి. మహబూబ్ నగర్లో ఆ ఒక్క నియోజకవర్గాన్ని కూడా మనం వదిలేయద్దు. అచ్చంపేటను కవర్ చేస్తూ అచ్చంపేటకు కూడా మనం అనుకున్న నీళ్ళు ఇచ్చుకుంటూ డిండికి తీసుకొని పోవచ్చు. అటు నుంచి కిందికి మునుగోడుకు, దేవరకొండకు ఇచ్చుకుంటూ హైదరాబాద్ కోసం అనుకుంటున్నటువంటి డెడికేటెడ్ రిజర్వాయర్ కూడా నింపుకోవచ్చు అని చెప్పినారు అధ్యక్ష. అయితే హైదరాబాద్ రిజర్వాయర్ ఏమో పొద్దాక మనం నింపమండి, సీజన్లో ఒకసారి నింపేస్తే వాళ్ళకి సంవత్సరం పొడుగుతూ సరిపోతాయి. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఉన్న సోర్సులతో పాటు ఇవి ప్యూర్లీ డెడికేటెడ్ డ్రింకింగ్ వాటర్ కోసమే, వ్యవసాయంతో ఏమాత్రం నిమిత్తం లేకుండా సిటీ సేఫ్గా ఉండాలి. కాబట్టి ఇవి 2 రిజర్వాయర్లు 40 TMC ఉంటుంది కాబట్టి చాలా పెద్ద క్వాంటిటీ స్టోర్ అయి ఉంటుంది హైదరాబాద్కు. కాబట్టి హైదరాబాద్ వెళ్ళి సేఫ్. అది ఒక్కసారి నింపితే సరిపోతుంది, సంవత్సరం పొడుగుతో వాళ్ళకి సరిపోతాయి. ఇయర్లో నింపేది ఒకటేసారి. అందువల్ల త్వరలో కొద్ది సమయంలోనే పాలమూరు ఎత్తిపోతల పథకం యొక్క టెండర్లు పిలిచినారు. డిండి పిలవలేదు అధ్యక్ష. ఎందుకు పిలవలేదంటే రవీంద్ర కుమార్ గారు చెప్పినటువంటి విషయం ఫైనల్ చేసుకోలేదు కాబట్టి పిలవలేదు, సాంకేతిక అంశాలని. నేనేమంటున్నానంటే అధ్యక్ష, ఇరిగేషన్ మినిస్టర్ గారు నేను ఒకటే కాడ కూర్చొని ఈ వర్క్స్ టేక్ ఆఫ్ అయ్యే టైం కాబట్టి
ఖచ్చితంగా నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలను, నల్గొండ జిల్లా మంత్రి గారిని, మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్యేలను, మహబూబ్నగర్ జిల్లా గౌరవ మంత్రులను, పార్లమెంట్ సభ్యులను, ఎమ్మెల్సీలను కూడా పిలిచి ఈ 2 జిల్లాల వాళ్ళని కంబైన్డ్గా పిలిచి మనందరం కలిసి ఒక డిసిషన్ తీసుకుందాం. తప్పకుండా దాంట్లో మీకు సంతృప్తి వస్తుందని నేను అనుకుంటా ఉన్నా. పాలమూరు మీద నాకు ఎంత ప్రేమ ఉందో మునుగోడు డిండి మీద కూడా అంతే ప్రేమ ఉంది అధ్యక్ష. ఎందుకంటే అక్కడ జరిగిన ఫ్లోరైడు, ఆ విధ్వంసము, నల్లగొండ జిల్లాలో అతి ఎక్కువ కష్టపడ్డ కాన్స్టిట్యున్సీలు అంటే మునుగోడు, దేవరకొండ, ఆలేరు, భువనగిరి, తుంగతుర్తి, సూర్యాపేట ఇట్లాంటి ప్రాంతాలు, నకరేకల్లు, ఎత్తైన ప్రాంతాలు ఏవైతున్నాయో బాగా బాధపడ్డాయి. నల్గొండకు నాగార్జున సార్ కాలువ ఉందంటే అంతా 4-5 నియోజకవర్గాల అధ్యక్ష. అవి కూడా పాక్షికంగా నాగార్జున సాగరు, హుజూర్ నగరు, మిర్యాల, కోదాడ, కొత్త అవి తప్పితే మేజర్ పార్ట్స్ ఆఫ్ నల్గొండ కూడా ఇబ్బందులలో ఉంది. కృష్ణ నుంచి పోయే అవకాశం లేదు కాబట్టి ఆలేరు, భువనగిరికి ఏమో మనం ప్రాణాయితీ చెవుల మీద పెట్టుకున్నాం అధ్యక్ష. అక్కడ పెద్ద రిజర్వాయర్లు కూడా వస్తూ ఉన్నాయి. ఈ పక్కనే కొంత మనం ఆలోచన చేసే అక్కర ఉంది. తప్పకుండా జాయింట్ మీటింగ్ ఆఫ్ మహబూబ్ నగర్ అండ్ నల్గొండ రిప్రజెంటేటివ్స్ మనం పిలుచుకుందాం. వెరీ షార్ట్ పీరియడ్లో పిలుచుకుందాం. అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని సెపరేట్ లేని అవసరమైనట్టు అయితే ఇంజనీర్లు ఇప్పటికే నాకు చెప్తా ఉన్నారు, నల్గొండ సెపరేట్ పెడితేనే బాగుంటుంది సోర్స్ దగ్గర అని. అదే ఒకవేళ అనివార్యమైతే తప్పకుండా దాన్ని కూడా మంజూరు చేసుకొని ముందుకు పోదాం, మీరేం బెంగవలసిన అవసరం లేదని చెప్పి వారు చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఈ మిషన్ కాకతీయకు సంబంధించి కూడా చెప్పినారు. మొదటి విడతలో 8,200 చెరువులు శాంక్షన్ చేశారు అధ్యక్ష. అందులో 6,000 చెరువులు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా మిగిలిన చెరువులు ఆల్మోస్ట్ క్లోజర్ దశలో ఉన్నాయి అధ్యక్ష, ముగింపు దశలో ఉన్నాయి. ఈ సీజన్లో కంప్లీట్ అయిపోతాయి. ఎట్ ద సేమ్ టైం సెకండ్ ఫేజ్ కూడా తీసుకున్నారు. గౌరవ శాసనసభ్యులతో, గౌరవ మంత్రివర్యులతో నా మనవి, ఇప్పుడు ఆ శాసనసభ ఈ రోజుకి తమరు ముగిస్తారు కాబట్టి అందరం కూడా మళ్ళొకసారి ఆ మిషన్ కాకతీయ లాంగ్ లాస్టింగ్ ప్రోగ్రామ్, అది చాలా బాగా ప్రయోజనకారి ప్రోగ్రాం మన ప్రజలకు. ఈసారి దేవుని దయ వల్ల వర్షాలు బాగా కురుస్తాయని కూడా అంటున్నారు. ఎన్ని చేసుకోగలిగితే అంత లాభపడతాం కాబట్టి సత్వర ఫలితాలు ఉంటాయి కాబట్టి గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా, మంత్రివర్యులందరూ కూడా దయచేసి మిషన్ కాకతీయలో యాక్టివ్ పార్టిసిపేట్ కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. రాజా గారు. అధ్యక్ష, ఈరోజు ముఖ్యమంత్రి గారు జలవనరుల పవర్ ప్రజెంటేషను ఉదయం సుమారు సుదీర్ఘ సమయం అనేక అంశాలని అర్థమయ్యేటట్టుగా చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారి ప్రత్యేక అభినందనలు. ఒక 2 విషయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. ఎందుకంటే మనం ఈ సంవత్సరం 2016-2017లో మనం ఇరిగేషన్కి 25,000 కోట్లు కేటాయించాం. ఆ ప్రాజెక్టుల వారీగా ఒక్కొక్కటి మనం దృష్టి తీసుకొస్తాం. కానీ గత ప్రభుత్వం 92,000 కోట్లు ఖర్చు చేసి జలయజ్ఞం ధనయజ్ఞంగా మార్చారు. లక్షల ఎకరాలకి నీళ్లు ఇచ్చామని ప్రకటించారు, కానీ ఆచరణలో అది అవాస్తవాలను తేలింది. కానీ ఇప్పుడు మనం వాస్తవాలు ఏదైతే ప్రభుత్వం చెప్తే అది వాస్తవాలు, ఎక్కడ పొరపాటు జరిగినా దాన్ని సరి చేసుకోవడానికి ఇది మంచి ఉపయోగపడుతుందని కూడా నేను ఆశిస్తాను. కానీ ముఖ్యంగా ఏదైతే మనం తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి మహబూబ్ నగర్, ఆదిలాబాదు, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ప్రాజెక్టుకి ప్రాధాన్యత కొంత అంటే సీఎం గారు అన్ని వివరాలు చెప్పారు. ఎక్కడిని విషయాలు తీసుకుని ఆదిలాబాద్ పూర్తిగా గిరిజన ప్రాంతం. సార్ కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు 26 మధ్యతర ప్రాజెక్టులు ఉన్నాయి. అది పూర్తిగా ఈ సంవత్సరం మనకి కొన్ని జిల్లాలు వర్షం లేదు, కానీ అది పూర్తిగా వర్షపాతం ఉన్నట్టుంటుంది. అంతే మళ్ళీ వర్షం లేకపోతే ఏడాదికి అయ్యే పరిస్థితి కూడా ఉంది ఆదిలాబాద్ జిల్లా. ఎందుకంటే ఇవాళ మంచులు దొరికే పరిస్థితి లేదు. ఇవాళ మొత్తం అక్కడ ప్రాజెక్టు కనుక 26 ప్రాజెక్టులు అక్కడ కొమరం భీం కానీ ఇవన్నీ కూడా చూస్తే 1,500 కోట్లు కానీ కేటాయిస్తే ఆ జిల్లా మొత్తం సస్యశ్యామలం అయ్యేదానికి వీలుంటుంది కూడా. అది కూడా ప్రభుత్వం పరిశీలన ఉంది కాబట్టి ఒక్కసారి దాన్ని చూడమని. ఎందుకంటే అన్ని మధ్యధర ప్రాజెక్టులు ఉన్నటువంటి పరిస్థితి. పెద్ద జిల్లా, ఏజెన్సీ జిల్లా, పూర్తిగా గుట్టలతో ఉన్నటువంటి జిల్లా కాబట్టి దాన్ని చేస్తే పద్ధతులు ఉండేదానికి. అట్లా సిరిపూర్ కాగజ్ నగర్ వద్ద గల జగన్నాథపురం దగ్గర మధ్యతరహా ప్రాజెక్టు తోటి అది 60 కోట్లు చేపట్టి అది 15 సంవత్సరాలు నడుస్తుంది. అది నిర్మాణం సాగుతుంది. దానికి స్పీడప్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లనే మహబూబ్ నగర్ జిల్లాలో 4 ప్రాజెక్టులు 2 సంవత్సరాల కేంద్రీకరించి పనిచేస్తున్న కాంట్రాక్ట్ పని ఆపేరు అంటున్నారు. అది ఏంటనేది కూడా ప్రభుత్వం ఒకసారి దాన్ని పరిశీలన చేసి ఎక్కడ ఆగింది ఏంటనేది కూడా చేసి దాన్ని స్పీడప్ చేయడానికి వీలు ఉంటుందని. అట్లా చూస్తే మొత్తం శ్రీరామ్ సాగర్ ఎడమ కాలువ కానీ వరద కాలువ మొదటి దశ కానీ
వరద కాలువలు కానీ ఇవన్నీ పూర్తి కావాల్సిన అవసరం ఉంది. శ్రీరామ్ సాగరు నీళ్ళు మొత్తం కూడా ఖమ్మం జిల్లాకు 68,000 ఎకరాలకి వచ్చేది, అది ఆగిపోయింది. అది తక్షణం చేయాల్సిన అవసరం ఉంది. అది శ్రీరామ్ సాగరు ఖమ్మం జిల్లాలో ఉంటే మిగతా ప్రాంతాలు ఇప్పుడు సీతారాం సాగరు, సీతారాం ప్రాజెక్టు, భక్త రామదాస్ ప్రాజెక్టు కూడా మన ముఖ్యమంత్రి గారు వచ్చి ప్రారంభోత్సవం చేశారు, శంకుస్థాపన. కానీ ఒక అనుమానం, ఎందుకంటే ఇప్పుడు మంచిది, ఎందుకంటే రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ని అవి మొత్తం నిరుపయోగంగా ప్రభుత్వాలు చేయలేదు. ఇప్పుడు ఆ నీటిని సద్వినియోగం చేయండి. కానీ ఇప్పుడు అది ఈ ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ ఏదైతే అది మా జిల్లాలో ముప్పు ప్రాంతం ఉందో అదేమైనా అక్కడ పోలవరం ప్రాజెక్ట్ కడితే మునుగుద్దు అనేది నాకు అనుమానం. ఏమైనా ఆ లోయర్గా మునిగిపోతే మనకు అప్లిట్ చేయడానికి వీలు ఉంటుందా లేదా, అదేమో నష్టం జరుగుద్దా, అదేమో అధ్యయనం చేశారా లేదనేది ప్రభుత్వాన్ని నేను అడుగుతాను. అది పరిశీలన చేసి చేయాల్సిన అవసరం ఉంది. అట్లా సీతారాం ప్రాజెక్టు అది మా ఖమ్మం జిల్లాలో మా ప్రాంతానికి సంబంధించినది. ఎందుకు దుమ్మగూడెం ఎత్తిపోతల పథకం, అది వాస్తవంగా ఆనాడు ప్రభుత్వం ప్రారంభించి శంకుస్థాపన చేసినప్పుడు అది దుమ్మగూడెం ఎత్తిపోతలు కుమ్మరిగూడెం పెట్టి ఇప్పుడు దాన్ని సీతారామ ప్రాజెక్టుగా మొన్న ఇల్లందు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు. అది 16-17 మండలాలకి నీరు వచ్చేటువంటి ప్రాజెక్ట్ అది. దాంట్లో ఏంటంటే దుమ్మగూడెం అనేది ఎత్తిపోతల పథకం నా నియోజకవర్గంలో అసలు వాస్తవంగా చూస్తే దుమ్మగూడెం దుమ్మే మిగులుతుంది. నేను గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు కూడా చెప్పింది ఏంటంటే ఆ దుమ్మగూడెం ఎత్తిపోతల పథకం అనేది 40 గిరిజన గ్రామాలు, మారాయిగూడెం, లచ్చిగూడెం, ఆర్లగూడెం గ్రామాలు ఉన్నాయి. దానికి అక్కడ ఎదురుగా పెడితే దానికి లిఫ్ట్ అవుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా ఆనాడు ఇరిగేషన్ మినిస్టర్ గారికి చెప్పారు అది పరిశీలన చేయమని. అది